నమస్తే దోస్తులు. ఇవాళ మనం అమ్మని చాలా సేపు బతలాడంగా మన కోసం అయితే సర్వపిండి తయారు చేసింది. దాన్ని అయితే వీడియో తీసిన. తెలంగాణ ఫేమస్ సర్వపిండి అనమాట. సర్వపిండి అయితే చాలా సింపుల్, ఎవరైనా వేసుకోవచ్చు. మీరు కూడా పెట్టుకొని తినండి. ఫస్ట్ అయితే బియ్యం పిండి తీసుకోవాలి. దాంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. దాంట్లో శనగపప్పు వేసుకోవాలి, కారం పొడి వేసుకోవాలి, ఉప్పు, జీలకర్ర, నువ్వులు, అల్లం ఎల్లిగడ్డ, కారమాకు అన్నిటినైతే కలగలుపుకొని మంచిగా నీళ్లు పోసుకొని ముద్ద లెక్క ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వపిండి గిన్నెలో ఒత్తుకోవాలి. సర్వపిండి గిన్నెలో ఒత్తుకొని దానికి రంధ్రాలు అనేటివి పెట్టాలి. రంధ్రాలు పెట్టి దాంట్లో నూనె పోసుకోవాలి. మంచిగా కాలుతందుకు నూనె పోసుకొని మంచిగా ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకోవాలి. మనం దాన్ని పిండి కాలేలోపు అమ్మనైతే బతలాడు ఒక పాటనైతే వాడమని చెప్పిన. ఆ పాట వినడం కోసం మీరు ఫుల్ వీడియోలో చూడొచ్చు. పొయ్యి మీద పెట్టుకొని మంచిగా ఒక 5 నిమిషాలు 2 దిక్కులా మంచిగా కాలేటట్టు చూసుకోవాలి. మంచి ఎంత కాలితే అంత మంచి రుచి వస్తుంటుంది దీనికి. చాలా సింపుల్, ప్రతి ఒక్కరు సుతా వేసుకోవచ్చు ఇది. ఈ వీడియో ఫుల్ లింక్ డిస్క్రిప్షన్లో వచ్చినా చూడుర్రి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్.